అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయ్ కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి వేధిస్తున్నాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, అసలు ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అసలు కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. నిన్న ఎస్ఆర్ నగర్కు వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి ఈరోజు ఉదయమే తన అన్నయ్య ఇంట్లో ఉంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఉదయం శానిటైజర్ తీసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లోని జయంతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ డాక్టర్లు ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఏ విధంగా ఉన్నాడు, ఆరోగ్యం ఎలా ఉందనే దానిపైన అయితే మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా తాను ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అప్పర్ జంక్షన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా నిన్న అత్తపూర్ పిఎస్లో కేసు నమోదైంది. ఒక ట్రైనీ ఐపీఎస్ మహిళ నాకు సంబంధించిన అధికారి ఈ యొక్క కేసుకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. సంబంధించి కేసు విషయంలో పూర్వపరాలు పోలీసులు కూడా వెల్లడించట్లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ట్రైనీ ఐపీఎస్ అధికారులు కావడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లైంగికంగా ఈ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వేధించారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన పోలీసులు అయితే స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ ఈ కేసు అయితే ప్రధానంగా కూడా ఈ లైంగిక ఆరోపణలుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఫోన్లు చేయడం, లేకుంటే అసభ్యకరమైన మెసేజ్ పెట్టడం, ఇలాంటి వాటి ద్వారా కొన్ని రోజులుగా ఉంచి ఉదయ్ కృష్ణారెడ్డి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో చివరికి ఆమె పోలీసులను సంప్రదించింది. పోలీసులు ఈ వివరాలు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన 24 గంటల లోపనే ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విధంగా ఆత్మహత్యానికి పాల్పడడం అనేది ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారులకు చర్చగా మారింది. ఎందుకంటే అత్యున్నతమైన క్యాడర్లో ఉండాల్సిన వీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రస్తుతం అయితే కొంత చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో వివరాలు సేకరిస్తున్నారు. కేవలం శానిటైజర్ మాత్రమే తీసుకున్నాడా, లేకుంటే ఇంకేమైనా రసాయనాలు లాంటివి తీసుకున్నారని దానిపై కూడా డాక్టర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నమూనాలు కూడా సేకరిస్తున్నారు. కాసేపట్లో సంబంధించి డాక్టర్లు పర్యవేక్షణ తర్వాత మాట్లాడే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, నిజంగానే లైంగిక వేధింపులు జరిగాయా, లేకుంటే ఉద్దేశపూర్వకంగా ఏమైనా ఆరోపణలు వస్తున్నాయనేది కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి పైన అయితే పోలీసులు కానీ ఇటు డాక్టర్లు కానీ స్పందించడం లేదు. పూర్తి స్థాయిలో సంబంధించి పరీక్షలు జరిగిన తర్వాతనే ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అటు పోలీసులు మాత్రం ఈ కేసు గురించి మాట్లాడడానికి తమకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ జరిగిన తర్వాతనే తాము వివరాలు వెల్లడిస్తాం, అప్పటి వరకు మాట్లాడమంటూ కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం సంబంధించి ఆరోగ్యం విషయంలో మాత్రమైతే కొంత చికిత్స అయితే అందుతుంది. ఉదయం వేగంగా కుటుంబ సభ్యులు వెంటనే చూసి ఇక్కడికి తీసుకురావడంతో కూడా కొంత ప్రాణాపాయం తప్పిందంటూ కూడా ఆఫ్ ద రికార్డుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. కానీ ఉదయ్ కృష్ణారెడ్డిని చూపించడానికి కానీ, మాట్లాడడానికి కానీ, లేకుంటే పోలీసులు కూడా మాట్లాడడానికి కొంత నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాకేష్, ఇంతకుముందు ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాడు, న్యాయం గెలుస్తుందంటూ. మళ్ళీ చూస్తే సూసైడ్ అంటే ఎలా చూడొచ్చు దీన్ని? ఖచ్చితంగా ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారుల అత్యున్నతమైన స్థానాన్ని పొందుతున్న నేపథ్యంలో ఈ కేసు నమోదవడం అనేది కొంత ఆయనను మానసిక కుంగుబాటుకు గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ భయంతోనే ఈ కేసు ఏమైనా చేస్తుంది. ఎందుకంటే ట్రైనీగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కేసు అనేది తన ఐపీఎస్కి ఏమైనా అడ్డంకిగా మారుతుందనే ఒక భయం అయితే ఆయనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఆయన ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ ఆధారంగా తన నిర్దోషిని, తాను ఏం చేయలేదనే విషయాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ కేసుకు సంబంధించి కంప్లైంట్ చేసింది ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును చాలా
సీరియస్గా తీసుకోబోతున్నారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత దోషి ఎవరు నిర్దోషి ఎవరు, నిజంగా ఉదయకృష్ణారెడ్డి ఆ మహిళా ఐపీఎస్ని వేధించడా లేదనేది తేలిన తర్వాతనే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఉదయకృష్ణారెడ్డి విషయంలో కూడా అకాడమీ కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విషయంలో స్పష్టత వచ్చి నిర్దోషిని తేలిన తర్వాతనే మళ్ళీ ఐపీఎస్గా ట్రైనింగ్కి అవకాశం ఇచ్చే కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం దానికి సంబంధించిన సర్క్యులర్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే రాకేష్, ఉదయకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎస్, వాళ్ళు సంబంధించి తమ కొడుకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా ఈ తనకు పడని మిత్రులు ఎవరైతున్నారో వారు ఇదంతా చేస్తూ ఉన్నారు. తన కొడుకు ఎటువంటి సంబంధం లేదంటే కూడా అటు అన్నయ్య ఇటు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయి విచారణ ఖచ్చితంగా జరగాలి. తమ సంబంధించి ఉదయకృష్ణారెడ్డి ఎటువంటి ఎవరికి కూడా అపకారం చేయడం, తన కష్టపడి ఈ స్థితికి వచ్చాడు కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేసేవారిపైన తిరిగి కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నట్టు కూడా వాళ్ళు కోరుతున్నారు. కానీ వాళ్ళు కూడా విచారణ జరగాలి, విచారణకు సంబంధించి ఎవరెవరు దీని వెనుక ఉన్నారనేది తేలాలనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలో కూడా చూస్తున్నారు. నిజంగా లైంగిక వేధించారా లేకుంటే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలతో ఈ కేసు ఏమైనా నమోదైనా దీని వెనుక ఏం జరిగిందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాతనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కంప్లైంట్ ఎవరు చేశారు ఏంటనే వివరాలు కూడా పోలీసులు ఇవ్వట్లేరు. 2-3 రోజుల దీని తర్వాత విచారణ తర్వాత దీనిపైన ఒక స్పష్టత ఇస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.